వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రపంచ బాణుడు తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మాసంలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనాలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అటు వయసు మీరిన వృద్ధులు ఎండ వేడికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి పలువురు కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో జనసంచారం లేకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఇంకెంత మండిపోతాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. फोन करके बुलाया। नौ बजे से 10 बजे तक चला दें। किराया तो इतना परेशानी है, 200-300 रुपये करना मुश्किल हो रहा है। 10-11 बजे तक चला रहे, फिर बाद में घर को चले जा रहे, फिर 4 बजे से गाड़ी चला रहे। వస్తా ధూప్ హోగా ఇప్పుడైతే ఘోరంగానే ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులలో అయితే ఇంకా తీవ్రంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఏముంది, ఇక్కడ చలి వేగరాలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. బయట ఖచ్చితంగా ఎండలు కొడుతున్నాయి కావున ఇంకా ముందర బాగానే ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరని నా యొక్క ప్రార్థన. ఆదిలాబాద్ ఈరోజు 22వ తారీఖుకే, ఫిబ్రవరి 22కే నియర్లీ 35 to 36 ఉంది టెంపరేచర్ బాగా. అందుకోసానికే ఈ వేడి తట్టుకోవడానికి కొబ్బరి బొండం రోజు తాగుతాను నేను. బాగా వేడి తట్టుకోవాలంటే ఈ ఊరిలో ఉండాలంటే